ఫైనాన్షియల్ ఇయర్ 2026-2027 కి సంబంధించిన వార్షిక బడ్జెట్ ని ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. దీంట్లో మీకెంత, నాకెంత, మనకెంత 1 మినిట్ లో తెలుసుకుందాం. ఈ బడ్జెట్ ని 3,32,205 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. ఇందులో రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు, విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్ల రూపాయలు, ఎన్టీఆర్ భరోసాకు 27,719 కోట్ల రూపాయలు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,598 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ కు 22,942 కోట్ల రూపాయలు, గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్ల రూపాయలు, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు 13,546 కోట్ల రూపాయలు, ఇక విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్ల రూపాయలు, జన వనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవాకు 6,660 కోట్ల రూపాయలు, అండ్ పోలవరం ప్రాజెక్ట్ కి 6,105 కోట్ల రూపాయలు, అండ్ దీంతో పాటు విద్యుత్ రంగానికి 13,934 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సైబర్ మోసాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ అండ్ దాంతో పాటు పోలీస్ శాఖకు కొత్తగా 3,000 వాహనాలను ఇవ్వబోతున్నారు. ఈ బడ్జెట్ లో విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్స్ కి కూడా కేటాయింపులు జరిగాయి. అండ్ ఆల్సో మరి ముఖ్యంగా 300 మండలాల్లో 200 హార్టికల్చర్ క్లస్టర్స్ ను డెవలప్ చేయడంతో పాటు 610 MOUలను సైన్ చేయడంతో లక్షలాది మందికి ఉపాధి కలిగే అవకాశం కనిపిస్తోంది. బాస్ వాలా, బీ ద బాస్.